శాసనసభ్యులు ఉన్నారు, కోఆర్డినేటర్లు ఉన్నారు. మేమందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం. విశాఖపట్నం అంటే మారు మోగిపోయే విధంగా ప్రజల పక్షాన నిలబడుతుంది అనేది నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. మళ్ళీ ఇక్కడికి వస్తూనే ఉంటాం, సమావేశాలు రెగ్యులర్గా జరుపుతాం. త్వరలోనే ఈ 6 జిల్లాలు, ఉత్తరాంధ్ర పరిధిలో 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలని కూడా ఆ జిల్లాలకు వెళ్ళి అక్కడ నాయకులతో, కార్యకర్తలతో, జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వాన కలుస్తాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇటు పార్టీ పరంగా సమన్వయ బాధ్యతలు కానీ, అటు ప్రజల పక్షాన్ని నిలబడే సమయంలో కానీ మీ అందరికీ నేను అందుబాటులో ఉంటానని కూడా చెప్తూ, ఇంత గొప్పగా స్వాగతం పలికినందుకు ఇంకా జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు, మన కోఆర్డినేటర్లు గణేష్ గారు, ఇతర పెద్దలు, మా నాయకులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీల్లో మార్పులు, కొంతమంది విడిచిపెట్టి వెళ్ళడం, కొంతమంది జాయిన్ అవ్వడం అనేది చాలా సర్వసాధారణ విషయం. ఏదో ఒక వైఎస్ఆర్ పార్టీలో జరుగుతుంది, ఇక ఏ పార్టీలో లేదనడానికి ఏం లేదు. ఇవాళ మీకు తెలుగుదేశం పార్టీలో, జనసేనలో గెలిచిన వాళ్ళు చాలామంది వైఎస్ఆర్ పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళే. చివరి నిమిషంలో వెళ్తే ఎవరో లేక వాళ్ళు టికెట్లు ఇచ్చుకుని గెలిపించుకున్నారు, అది వేరే విషయం. ఇంకో విషయం ఏంటంటే, మేము ఒక్కటే చెప్తున్నాం, ఇది జగనన్న సైన్యం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ఇచ్చే కార్యకర్తలు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎవరున్నా లేకపోయినా జగన్ అనే ఒక శక్తి, చాలా బలమైన శక్తి ఈ పార్టీని ముందుకు నడిపిస్తుంది. ఆయన వెనకాల మేమందరం కూడా జగన్ సైన్యంలాగా ముందుకు కదులుతాం. ఇది జగన్ సేన కాబట్టి పార్టీకి ఏమీ ఇబ్బంది ఉండదు. డెఫినెట్గా వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారు తప్ప కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరని కూడా ఈ సందర్భంగా చెప్తా. చాలామంది ఎవరు, అదే ఎవరు చెప్పండి. ఒక్క నిమిషం చెప్పాలి కదా, ఒక్క నిమిషం. ఈ పార్టీలో కార్యకర్తలకి, నాయకులకి ఇచ్చినంత సముచితమైన గౌరవం ఇక ఏ పార్టీలో కూడా దక్కదు. పక్కనున్న కూటమి కట్టిన బీజేపీ పార్టీకి చంద్రబాబు నాయుడే క్యాండిడేట్లను సప్లై చేస్తాడు, జనసేనకి చంద్రబాబు నాయుడే క్యాండిడేట్లను సప్లై చేస్తాడు. అలాంటి దుస్థితి మా పార్టీలో లేదు. మా పార్టీలో నాయకులు ఎక్కువ ఉంటారు, ఒకే కెపాసిటీ కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశాలు వస్తాయి. అంత మాత్రాన ఏదో వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి జరగలేదని ఏముండదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, చివరి నిమిషంలో తీసుకుని టికెట్లు ఇచ్చి మంత్రులను చేసింది చంద్రబాబు నాయుడు. మీరు తెలుసుకుంటే ఇప్పుడు ఈ క్యాబినెట్లో కూడా ఉన్నారు, కావాలంటే పేర్లు చెప్పండి చెప్తా. కాబట్టి అదేమీ ఇబ్బంది లేదు. జగన్ సైన్యం చాలా స్ట్రాంగ్. జగన్ సేన ఇప్పుడున్న అన్ని సేనల కన్నా స్ట్రాంగ్. అలాంటి అనుమానాలు ఏం అక్కర్లేదు. అందరికీ సముచితమైన గౌరవం, స్థానాలు లభిస్తాయి. ఎక్కడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండి నిజంగా పొరపాట్లు జరుగుంటే సరిదిద్దుతాం. అంటే రీజనల్ కోఆర్డినేటర్ కలవాలని అంటే అప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు, కలిసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సమయం తక్కువ ఉంటుంది. కాబట్టి నా వరకు, మిగతా సంగతి వదిలేయండి, నా వరకు 24/7 కార్యకర్తల కోసం, నాయకుల కోసం అందుబాటులో ఉంటా. ఇందులో ఏమీ సందేహం లేదు. ఓకే.